ఈరోజు ప్రతి మనిషి కూడా ఈ లోకానికి పంపిన దేవుణ్ణి మర్చిపోయారు. విడిచిపెట్టి వచ్చిన పరలోకాన్ని కూడా మర్చిపోయారు. కన్న తండ్రి ఎవరో తెలియక, విడిచిపెట్టి వచ్చిన లోకం ఏంటో తెలియక, కళ్ళ ముందు కనపడుతున్న ఈ లోకమే లోకం అనుకుంటూ, శాశ్వతం అనుకుంటూ బ్రతుకుతున్న నిన్ను ఏమనాలి? నిన్ను కూడా పిచ్చివాడు అనకూడదా? నిన్ను వెర్రివాడు అనకూడదా? ఇక్కడ అన్నీ మర్చిపోయావు. అందుకేనంటే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఏది మన సొంత ఊరు? మనం ఉన్న ఈ ఊరు సొంత ఊరు కాదండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అటువంటప్పుడు ఇది మన సొంత ఊరు ఎలా అవుతుంది? ఎప్పుడూ మనం ఉండే ఆ ఊరే మన సొంత ఊరైతే ఇది మనది కాదు. ఎందుకంటే చావు తర్వాత వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ ఊరికి వెళ్ళిపోవాలి. ఏ ఊరు మనం విడిచిపెట్టి వచ్చింది? అదే దేవుడు ఉన్న ఊరు. ఆ ఊరు పేరే పరలోకం. ఆ లోకమే మనదైనప్పుడు ఈ ఊరు మనది కానప్పుడు ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి. ఒక్కసారి మరలా ఇదే బైబిల్లోకి వెళ్ళి ఒక్కసారి బైబిల్ మనం తెరిచి అసలు ఏంటి, ఎవరు మన సొంతవారు? ఊరే మనది కానప్పుడు ఈ ఊరిలో ఉన్నవారు మనవారవుతారా, మన సొంత వారు అవుతారా? అంతే కదా. మరి ఈ ఊరు మంది కాదండి. ఈ ఊరే మనది కానప్పుడు ఈ ఊరిలో ఉన్నవారు మన సొంత వారా?